వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీకాకుళం జిల్లా పలాసలో గణేష్ పూజ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 9 రోజుల పాటు గణేశుని నవరాత్రి మహోత్సవాలు జరగనున్న నేపథ్యంలో పలాస, కాశీబుగ్గ జంట పట్టణాల్లో పూజా మండపాలను వివిధ ఆకృతులతో ఏర్పాటు చేసి శోభాయమానంగా అలంకరించారు. మండపాల్లో గణనాథులను కొలువు తీర్చి పండ్లు, పువ్వులు, కాయలు, పెసరపప్పు, బెల్లం, ఉండ్రాలు సమర్పించి ధూపదీప నైవేద్యాలతో దేదీప్యమానంగా పూజాధికతులు నిర్వహించారు. గణేష్ మహారాజ్ కి జై, గణపతి బప్ప మోరియా అంటూ గణేశుని నామస్మరణతో ఆయా ప్రాంతాలు మారుమోగాయి. భక్తుల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. వినాయక చవితి సందర్భంగా ప్రతి ఇంట బంధువులు, స్నేహితులు సందడితో పండగ వాతావరణం నెలకొంది. ఇంటిల్లిపాది వినాయకుడి సేవలు తరించి భక్తిభావంతో పులకించారు. మీరు చేస్తే పోతే బాగుంటుంది. ఇది మామూలు తీయేస్తారు, జేబులో పెడుతున్నాను మీకు. చాలా బ్యాక్ పెట్టాం. ఐశ్వర్య సత్సంతాన సుఖ సంపద సౌభాగ్య ప్రాప్తులు పొంది సుఖముగా కాలాన్ని గడపడానికి ఏదైనా వ్రతం కానీ అంటే వినాయక చవితి నాడు వినాయకుడి యొక్క జన్మదినం నాడు ఈ యొక్క వ్రతాన్ని ఆచరించాలి. విఘ్నేశ్వరుడు ముల్లోకి వినాయకుడిని కనుక ఆ యొక్క భాద్రపద శుద్ధ చవితి నాడు ఆచరించినట్టయితే, వినాయక వ్రతాన్ని చేసినట్టయితే చెప్పాడు ఈ మాట. నాయన కుమార, ఈ యొక్క వినాయక వ్రతాన్ని చేయు విధానం చెప్పేది. ఉదయం లేచి ఒక వినాయక ప్రతిమను శక్తి కొలది వెండిది కానీ బంగారుది కానీ లేదా మట్టితో చేసేటువంటి వినాయక ప్రతిమలను ప్రాణప్రతిష్ఠ చేసి దీపములు వేస్తాం. వారికి శ్వేత గంధ పరిమళ పత్ర పుష్పములన్నీ కూడా పూజలు చేసి ధూపదీపాలు సమర్పించి స్వీకరణ చేసి స్వామి సన్నిధిలో కథ చెప్పుకొని కథాక్షరం తలపైన వేసుకున్నట్టయితే చేసిన సకల పాపములన్నీ కూడా నశించి